10 సూత్రాలు స్వర్ణాంధ్ర సాధనకు కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యత అంశాలను గుర్తించి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖల నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్లో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలను 10 మిషన్లుగా నిర్దేశించుకుని పనిచేయాలని చంద్రబాబు సూచించారు. జీరో పావర్టీ మిషన్ల భాగంగా P4 విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, విజన్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా అమలును పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి కుటుంబ సాధికారత సాధించాలని, వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఎంత ప్రయోజనం చేకూరిందో అంచనా వేయాలని చంద్రబాబు సూచించారు. ఇక పాపులేషన్ మేనేజ్మెంట్కు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉద్యోగాల కల్పనను తీసుకోవాలని, 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని చంద్రబాబు సూచించారు. 10 సూత్రాలకు సంబంధించిన అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, ఒక దిశగా ప్రక్కా ప్రణాళికతో పనిచేయాలన్నారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో పాటు నీటి ఆడిట్ నిర్వహించాలన్నారు.